హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. మీకు అందరికీ తెలుసు, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన. కుల రక్కసికి, కుల ఆధిపత్యానికి 2 నెలల పాప బలైపోయింది. అయితే ఈ సంఘటన జరిగి 10 రోజులు అవుతున్నా సరే పసిగుడ్డును చంపిన రాక్షసులను ఇంకా పట్టుకోలేదు, శిక్షించలేదు. ఇదే నా రేవంత్ రెడ్డి యొక్క ప్రజాపాలన. వీడియోలోకి వెళ్తే, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కుల అహంకారానికి, కుల ఆధిపత్యానికి, ఒక చాగలి కుటుంబానికి మధ్యలో జరిగిన సంఘర్షణలో ఒక 2 నెలల పాపను బలి తీసుకుంది ఈ కులం. అయితే భారతదేశ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో కుల అహంకార, కుల ఆధిపత్య మరణాలు, సంఘటనలు. అయితే దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటన ప్రపంచానికి ఎలా తెలిసింది? ఒక వ్యక్తి లేకపోతే ఈ 2 నెలల పసిపాప ప్రాణం కుమ్మెర గ్రామ పొలిమేర కూడా దాటకపోయేది. మరి ఎవరు ఆ వ్యక్తి? డాక్టర్ విశారదన్ మహారాజు గారు. ఇన్సిడెంట్ అయిన వెంటనే మొదటిసారిగా స్పందించి ఆ బాధిత కుటుంబాన్ని, ఆ 2 నెలల పాపని సాయంత్రం 7 గంటల నుంచి 2 గంటల వరకు దాదాపు 8 గంటలు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే ఈ పసిపాప మరణం ప్రపంచానికి తెలిసింది. లేకపోతే ఎవరికి తెలియపోతుండే. చూడండి ఎలాంటి వ్యవస్థలో బ్రతుకుతున్నాం మనం. ఇప్పటికి కూడా డాక్టర్ విశారదన్ గారు ఒక్కరే న్యాయం కోసం పోరాడుతున్నారు. నిన్న కూడా డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ న్యాయం చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేయడం కూడా జరిగింది. ఇక్కడ దిశ సంఘటన, ప్రియాంక రెడ్డి గారి మరణం విషయంలో ప్రదర్శించిన న్యాయం ఇక్కడ ఎందుకు ప్రదర్శించట్లేదు? ఇక్కడ అణగారిన వర్గాలకు చెందిన చాకలి కుటుంబానికి చెందిన పాప కదా, అందుకే ఎవరు పట్టించుకోవట్లేదు. న్యాయానికి కూడా కులం ఉంటుంది, కులం ద్వారానే న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్న వ్యవస్థకి ధన్యవాదాలు. డాక్టర్ విశారదన్ గారు చేస్తున్న న్యాయ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. లేకపోతే ఇదే ఇన్సిడెంట్ రేపొద్దున మన ఇంట్లో కూడా జరుగుతుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ న్యాయ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.